ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ జనసేన తరపు ఎన్ని సీట్లు పోటీ చేస్తారని ప్రజలు ఆలోచిస్తున్నారు. జనం అంటే ఓటర్లు దాదాపుగా ఒక 30 సీట్లు పోటీ చేయొచ్చని జనసేన వర్గాల ద్వారా తెలుస్తుంది. అంటే కొన్ని చోట్ల తెలుగుదేశం సీనియర్ నేతల దగ్గర కూడా వీళ్ళు సీట్లు అడుగుతున్నారు. ఉదాహరణకి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, వైజాగ్, తర్వాత అనంతపురం, అట్లా కొన్ని చోట్ల అంత సీనియర్ నాయకులు 3-5 సార్లు గెలిచిన నాయకులు జనసేనకి సీట్లు ఇస్తారా లేదనేది ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబు ఇచ్చే సీట్లు వీళ్ళు తీసుకుంటారా, వీళ్ళు అడిగే సీట్లు వాళ్ళు ఇస్తారనేది ఆలోచించాలి. ఏదైనప్పటికీ ఏదో రకమైన సీట్లో ఒక సర్దుబాటు చేసుకొని ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మేనిఫెస్టో ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ఒక సింపతి చూపించి ప్రజల నుంచి ఓట్లని రాబట్టాలనేది జనసేన ఆలోచన. ఏదైనప్పటికీ సినీ గ్లామరు, రాజకీయ ఎత్తుగడ ఇవన్నీ కలిపి జనసైనికుల్ని పెంచాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. సీట్లు తగ్గినా సరే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతోనే పొత్తు అనే విషయంలో ఆయన గట్టిగా ఉన్నారు. అవసరమైతే బీజేపీ సపోర్ట్ కూడా తీసుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది జనసేనాని ఆలోచన విధానం. ఈ రకంగా చూస్తే ప్రజల నాడిని పట్టడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. వారాహి యాత్ర చూడడానికి వచ్చిన వాళ్ళందరూ జనసేనకి వేస్తారా ఓట్లు అంటే ఆలోచించాలి. అంటే సినిమా అభిమానం వేరు, రాజకీయం వేరు కదా. వచ్చిన వాళ్ళందరూ వేయకపోవచ్చు. అంత మాత్రాన మనం ఆయనకి ఎన్ని ఓట్లు వస్తేనే లెక్కించలేం కదా. ఏదైనప్పటికీ ఒక రకమైన మార్పు కోసం మాకు ఒక అవకాశం ఇవ్వండి అనే ఉద్దేశంతో జనసేనాని ఓట్లాడటానికి జనవరి నుంచి వస్తున్నారు. చూద్దాం ఎలా జరుగుద్దో. శ్రీనివాస్ సుప్రసాద్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.